చైనా వాడి మందు చైనాకే తినిపించడము అంటే ఇదేనేమో. మీరు రివర్స్ ఇంజనీరింగ్ అనే మాట వినే ఉంటారు కదా, రెండు మాటలు. రివర్స్ ఇంజనీరింగ్ ఏంటండి ఇది అంటే, చూడండి, మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. చైనా వాడి మిజైల్ను పాకిస్తాన్ వాడు మిస్ఫైర్ చేశాడు. అంటే మన బ్రహ్మోస్ మిజైల్స్ వెళ్ళి వాడి ఎయిర్ బేసెస్ను ధ్వంసము చేశాయి కదా. ఇదే పనే పాకిస్తాన్ కూడా చెయ్యాలి అని అనుకొని వాళ్ళు చైనా వాడు ఇచ్చిన ఈ PL-15E అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ PL-15E అనబడే మిజైల్స్ను మనపై వాళ్ళు ప్రయోగించారు. కానీ ఏమైంది, మన వద్ద ఉండే డిజిటల్ కమ్యూనికేషన్ డిఫెన్స్ వాల్ ఇది టోటల్గా ఆపడం కాదు, ఆ మిజైల్స్ను ధ్వంసము చేయలేదండి. మీకు ఆ మిజైల్స్ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను మనం ఫెయిల్ చేసాం. ఫెయిల్ చేయడంతో మొత్తము మిసైల్ అలాగే నేరుగా వచ్చి మన దేశంలో పడడం. సో పడడం ఏమైంది, మన శాస్త్రవేత్తలు వీటిని DRDO ల్యాబ్లోకి తరలించారు. సో ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే, DRDO శాస్త్రవేత్తలు ఈ PL-15E అంటే ఏమి కాదండి, ఎక్స్పోర్ట్స్. సో అంటే ఎక్స్పోర్ట్ అని అర్థం. ఆ మిజైల్స్ను రివర్స్ ఇంజనీరింగ్ చెయ్యబోతున్నారా? అవును, చెయ్యబోతున్నామని మనం చెప్తున్నాం. అయ్యో, మనమేంటండి ఇలా చేయడం, ఎప్పుడు చేయం కదండి. ఇంకొకటి టెక్నాలజీని దొంగతనంగా మనము ఏ రోజు కూడా వాడం, మన ఎథిక్స్కి ఇది విరుద్ధం. కానీ ఇవాళ DRDOనే ఏం చెప్తుంది, అవును రివర్స్ ఇంజనీరింగ్ చెయ్యబోతున్నాము, ఏమిటి ఇందులో తప్పు అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇది ప్రపంచ స్థాయిలో జరిగే ఒక వ్యవహారం అండి. ఇప్పుడు మీరు చైనా అన్నారు అనుకోండి, వాడి వద్ద ఉండే JF-17 విమానాలు, వాడు మాట్లాడుతున్న J-20 విమానాలు, ఇవన్నీ ఏమిటి, రష్యా వాళ్ళ సుఖాయ్ విమానాల ఇంజిన్లు, వాటి రివర్స్ ఇంజనీరింగ్. అలాగే చైనా వాడు వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు 2013లో వాడు రష్యా వద్ద S-400 కొన్నాడు. ఊరికే కొనడు కదండి, ఎవరితో యుద్ధము చేయడు. మరి ఇంతంత పెద్ద అస్త్రాలు వాడికి ఎందుకు? కొని రష్యా వాళ్ళు S-400ని ఎలా తయారు చేశారు మొత్తము పార్ట్గా గమనిస్తాడు. డిజిటల్ సిగ్నేచర్ అంటాం చూసారా, మొత్తము S-400 యొక్క బ్యాటరీ సో ఎలా తయారవుతుంది, కాంపోనెంట్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, మొత్తము వాడు గమనిస్తాడు. గమనించి నేను దానికి మించిన ఒక అస్త్రాన్ని తయారు చేస్తానని చెప్పి వాడి ఒక HQ-9 అనండి, HQ-18, HQ-19 లాంటి వెర్షన్స్ తీసుకువచ్చి చిన్నా చితకా దేశాలకు అమ్ముతాడు. సో ఇది చైనా వాడు చేసే పని. ఈ పని అమెరికా చేస్తుంది, రష్యా వాళ్ళు చేస్తారు, ఇరాన్ అయితే ఇందులో మాస్టర్స్. ఇలా రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో ఇరాన్ అనబడే దేశానికి చాలా పేరుంది. కానీ భారత్ అన్నారు అనుకోండి, మనము ఎప్పుడు ఇలాంటి పనులు చేయం. ఏ రోజు కూడా ఇంకొకటి టెక్నాలజీని మనము లీగల్గా నువ్వు మాకు ట్రాన్స్ఫర్ చేయని అడిగి దాని ప్రకారమే. ఇప్పుడు సుఖాయ్ విమానాలు అన్నాము అనుకోండి, మనము వాడితో ఒప్పందం పెట్టుకొని ఇక్కడ భారత్లో మనము సుఖాయ్ విమానాలకు సంబంధించిన అప్గ్రేడేషన్ అనేది చేస్తాం. మరి ఇప్పుడు ఎందుకండి ఈ PL-15Eని మనము రివర్స్ ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్నాము అంటే, మన వద్ద అస్త్ర అనబడే ప్రాజెక్ట్ ఉంది. అస్త్ర Mark 1, Mark 2, Mark 3 కూడా. సో ఈ అస్త్ర అనబడే మిజైల్ని చూసారనుకోండి, ఈ PL-15 అనబడే మిజైల్కి చాలా చేరువలో ఉంటుంది. కానీ చైనా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారంటే PL-15 అనబడే మిజైలే వాడి మెయిన్ ఇలాంటి అస్త్రము ప్రపంచంలోనే లేదు అంటాడు. మనమేమో బ్రహ్మోస్ లాంటి ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ లేదు అని చెప్తాము, ప్రూవ్ చేశాం. చైనా వాడు ప్రూవ్ చేయలేదు కదా, అయినా కూడా హీ క్లైమ్స్, ఎప్పుడు కూడా క్లైమ్ చేసుకుంటాడు. ఇప్పుడు అందులో ఉండే, ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ స్పీడ్ అంటాం చూసారా, ఈ Mach 5 అనబడే స్పీడ్ని మీకు పర్మనెంట్గా మెయింటైన్ చేయడం, స్పీడ్ కంట్రోల్ అంటాం చూసారా, ఎక్కడ తగ్గకుండా. అంటే మీకు ఆ మోటార్స్, ఆ ఇంజిన్స్ ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే Mach 5 అన్నారు అంటే అదే స్పీడ్లోనే మీకు ఈ మిజైల్ ప్రయాణించాలి. PL-15 ఈ పని చేసినట్టుగా ఇలాంటి ఒక టెక్నాలజీ అందులో ఉన్నట్టుగా చైనా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇవాళ మనము ముక్కలు చేసినప్పుడు ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి సిస్టమ్ నిజంగానే అందులో ఉందా,
గమనించాము అనుకోండి, దీనినే మనము అస్త్రాలు కూడా అడాప్ట్ చేయవచ్చు అని. అంటే మంచి విషయము, దానిని మనము మన టెక్నాలజీకి అడాప్ట్ చేసుకోవచ్చు. అలాగే రేడార్, జామింగ్ సిస్టమ్స్, సో వీటిని అంతా కూడా పర్ఫెక్ట్గా మనము మన అస్త్రాలు అమర్చవచ్చు అని ఒక ఆలోచన. ఇప్పుడు మనము ఈ విషయం అంతా మాట్లాడుతున్నప్పుడు ఒక అతి ముఖ్యమైన డౌట్ మీకు రావాలి, వచ్చే తీరాలి. ఎందుకంటే 2022లో మార్చి 9వ తారీఖు మనము ప్రయోగించిన ఒక బ్రహ్మోస్ పొరపాటుగా మిస్ఫైర్ అయ్యి మీకు మియా చెన్ను అనబడే ఒక ప్రాంతంలో వెళ్ళి పడింది కదా, పాకిస్తాన్లో పడింది. మరి వాళ్లకు మన బ్రహ్మోస్ దొరికింది కదా. సో ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్ తన ల్యాబ్లో ఎలాంటి పరికరాలు, బ్రహ్మోస్ చూడండి ప్రపంచంలో నంబర్ 1 మిజైల్, అది పాకిస్తాన్ వాడి చేతికి దొరికింది. దొరికినప్పుడు వాడు అందులో ఉండే పరికరాలు, సిస్టమ్స్ ఏమిటి, ఇప్పుడు ఏమంటారు, యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కానర్డ్ ఏరియా అంటారు. అలాగే మీకు ఆ యాంటీ జామింగ్ టెక్నాలజీ ఇదంతా ఉంటుంది బ్రహ్మోస్లో, చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్. మరి ఇదంతా పాకిస్తాన్ వాడి చేతికి దొరికింది. సరేనండి, పాకిస్తాన్ వాడి దగ్గర అలాంటి ఒక ల్యాబ్ లేదు, టెక్నీషియన్స్ లేరు, శాస్త్రవేత్తలు లేరు. వాడేం చేస్తాడు, ఆ టైంలో చైనాతో క్లోజ్గా ఉన్నాడు కదా, సో చైనాకు పంపించి చూడండి బ్రహ్మోసే మన చేతికి వచ్చింది, ఇప్పుడు మీరు చూడండి కొత్త మిజైల్ సిస్టమ్ని తయారు చేయండి చెప్పవచ్చు కదండి, జరగవచ్చు కదా. మరి మనము చేస్తున్నాం కదా, ఇదే పని చైనా వాడు లడ్డు తిన్నట్టు ఉంటుంది కదా, బ్రహ్మోసే వాడి చేతికి వచ్చిందని అనుకుంటాడు కదా. కానీ మీరు గమనించారు అనుకోండి, మీకు మామూలుగా ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరములో మీకు ఈ టెక్నాలజీ అంతా కూడా ఎస్ మేము అడాప్ట్ చేసేసాము, ఆ డిజిటల్ సిగ్నేచర్ మా వద్ద ఉందని వాళ్ళు చెప్తారు. కానీ ఈ రోజు వరకు కూడా చూడండి 3 ఏళ్ల పైన గడిచిపోయినా కూడా మీకు పాకిస్తాను, చైనాను మా వద్ద బ్రహ్మోస్కి సంబంధించిన రివర్స్ ఇంజనీరింగ్ చేసే టెక్నాలజీ లేదు, లేదా ఉంది, ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఏంటి, పేలిపోయింది. బ్రహ్మోస్ పేలిపోయినప్పుడు ఈ సిస్టమ్స్, మీకు ఈ వైరింగ్, ఈ నెట్వర్క్, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా ముక్కలు అయిపోయి తగలబడిపోయినప్పుడు దానిని చేయడం కష్టం. సో వాళ్ళు బ్రహ్మోస్ని రివర్స్ ఇంజనీరింగ్ అనేది చేయలేకపోయారు అనేది 3 ఏళ్లలో ఎక్కడ ఎటువంటి వార్తలు లేవు. కాబట్టి బ్రహ్మోస్ రూల్డ్ అవుట్. కానీ అదే PL-15ని చూసారనుకోండి, చెక్కు చెదరకుండా మనకు దొరికింది. ఇక్కడ ఏంటంటే విషయము, మన DRDO వాళ్ళు ఈ పర్టికులర్ చైనా మిజైల్ మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు అంటే, ఒక కీ టెక్నాలజీ ఉంటుందండి ప్రతి ఒక్క మిజైల్ సిస్టంలో కూడా, కీ టెక్నాలజీ. సో దాన్ని బట్టే ఆ మిజైల్ సిస్టమ్ యొక్క పనితనం, దాని పవర్ అనండి, దాని ఫోర్స్ అనండి ఉంటుంది. సో అది ఏమిటి, దానిని మనము మన అస్త్రాలోకి అడాప్ట్ చేయగలమా అంటే, మీరు ఒక కారు కొన్నారు, దీనికన్నా అడ్వాన్స్డ్గా ఇంకొక కారు వచ్చింది, ఎందుకంటే ఎప్పుడు జరుగుతుంది కంటే R&D జరుగుతూ ఉంటుంది కదా, దానిని మన కారులోకి అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక కంపెనీ ఆలోచించింది అనుకోండి, తప్పు కాదు. ఎందుకంటే మీకు అప్గ్రేడేషన్, మీకు సిస్టంలో మార్పులు, కీ టెక్నాలజీలో మీరు ముందు ఉన్నారా, ఇదంతా శాస్త్రవేత్తలు గమనిస్తూనే ఉంటారు. ఈ లెక్కన చూశారు అనుకోండి, చైనా వాడి మిజైల్లో సో ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంది అనుకోండి, మనము అస్త్రాలోకి తీసుకుంటే ఇది ఒక ఫ్రీ గిఫ్ట్ కదండి. పాకిస్తాన్ వాడు మనకు ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఏమిటి, మీకు PL-15E. సో దొరికిన దాంట్లో ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది అనుకోండి, లేకపోతే మనం ఏం చేయలేం. ఉంది అనుకోండి, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం వలన వాళ్ళకన్నా బెటర్ రాకెట్ ఫోర్స్ అనేది ఉంటుంది, బెటర్ మీకు మిజైల్ సిస్టమ్ అనేది మన వద్ద ఉంటుంది కదా. కాబట్టి మనము చేస్తున్న రివర్స్ ఇంజనీరింగ్ కరెక్ట్ అంటారా, తప్పంటారా, మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.